మా బాబాయ్ పోషన్ బాబాయ్ ఒరే అడగకపోతే నాకు బాగా ఉంటుంది. ఫోటోగ్రఫీకి సంబంధించిన స్టిల్ కానీ తాలూకు ఎక్స్పీరియన్స్లోంచి నేర్చుకొని డెవలప్ అయ్యి స్టిల్స్ నుంచి మూవీకి వచ్చి ఇలా డెవలప్ అయిన వాడిని. నేను ఇక్కడ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో మాస్టర్ ప్లాన్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఫోటోగ్రఫీ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే ఫోటోగ్రఫీలో ఒక మాట చెప్తారు, ఎ పిక్చర్ ఈజ్ వర్త్ 1000 words అని. ఒక పిక్చరు 1000 పదాలు చెప్తున్నాం స్టిల్ అంటే జస్ట్ దాంట్లో అంతే, ఇంకేం అక్కడ మూమెంట్ ఇవ్వడం. కానీ దానికి కరెక్ట్గా ఆపాదించేది ఒక భూషణ్ బాబాయ్ గారు 1000 సినిమాటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ తీస్తారు. అది నేను ప్రౌడ్గా చెప్తున్నాను, ఎందుకంటే బాబాయ్ ఇంటికి వెళ్ళి ఆ కలెక్షన్స్ కొన్ని నాకు అవసరమైనప్పుడు నేను కొంచెం అకాడమిషియన్గా ఫిల్మ్ వర్క్షాప్ చేస్తున్నప్పుడు వాటికి అవసరపడే ఒక చిన్న ఫోటోగ్రాఫ్స్ కోసం సీనియర్స్ లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ కానీ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడున్న కలెక్షన్స్, ఆ తర్వాత ది బెస్ట్ ఐ హావ్ టు మెన్షన్ పానోరామిక్ వ్యూ ఆఫ్ హైదరాబాద్. ఒక ఫుల్ లెంత్ చివరికి ఆ చివరి వరకు ఉంటుంది. స్ట్రిప్ బై స్ట్రిప్ తీసి జాయిన్ చేసి ఎక్కడా కూడా జంక్షన్ అనేది తెలియకుండా చేసిన అద్భుతమైన పానోరామిక్ హెడ్లో తీసింది. ఇప్పుడు కాదు ఆయన చేసింది ఈ ఎక్స్పెరిమెంట్ 25-30 years బ్యాక్. ఇప్పుడు కూడా కరెక్ట్గా చేయలేదు చాలా. నాకు ఫస్ట్ బాబాయ్ ఇప్పుడు పరిచయం అంటే నా మిత్రుడు చందు అనే అతన్ని బాపు గారు ముత్యాలమ్మ రోజుల్లో సెలక్షన్స్కి పిలిచారు. శ్రీధర్ క్యారెక్టర్ బదులు, తర్వాత శ్రీధర్ ఫైనల్లో సెలెక్ట్ అయ్యాడు అనుకోండి. నేను ఆ రోజుల్లో వాయిన్ స్టూడియోలో కెమెరా షూట్ చేస్తున్నాడు విజయ వాయిన్ స్టూడియోస్లో. షూటింగ్ లేనప్పుడల్లా బాపు గారి ఇంట్లో ఉండేవాడిని. బాపు గారు మేనల్లుడు, ఇప్పుడు అల్లుడు కూడా అనుకోండి, రఘు రండి మీకు ఒక అద్భుతమైన టెక్నీషియన్ ఒక్కరిని పరిచయం చేస్తాను అని చెప్పి శ్యామలరావు గారు అనే ఆయన తీసుకెళ్ళాడు. శ్యామలరావు గారు, ఆ శ్యామలరావు గారు ఏం చేశారు, నేను కాదండి మీరు మీట్ అవ్వాల్సిన ఉపాయాలు అని చెప్పి మిద్దే రామారావు గారి ఆఫీస్ పైన ఉన్న దీంట్లో ఆఫీస్లో బాబాయ్ గారిని పరిచయం చేశారు. మా బాబాయ్ ఆయన గురించి తర్వాత తెలుసుకున్న తర్వాత మెడ్రాస్ కోచ్ ఫ్యాక్టరీ ఫోటోగ్రాఫర్ అని తెలుసుకున్న తర్వాత ఆయన తాలూకు వర్క్స్, కలెక్షన్స్, బుక్స్ అవన్నీ చూసిన తర్వాత నేను ఆయన్ని ఫ్యాన్ అయి కూర్చున్నాను. అప్పుడు పరిచయం అయిన తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత ఆయన సార్ కలవగానే ఎలా రఘు ఎలా అన్నారు. ఇంకేముంది అప్పుడు ఈ రోజు వరకు ఎలా రఘు ఎలా సంవత్సరంలో ఒకసారి ఆయన బర్త్డే మేము అందరం కలుస్తుంటాం. అది ఎప్పుడు అదొక ఆనవాయితీ కూడా జరుగుతుంటుంది. అలాంటి ఈ గొప్ప టెక్నీషియన్కి సంబంధించి చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చూపించారు, చాలా అద్భుతం, ప్రజెంటేషన్ వండర్ఫుల్. అందులో ఒక మాట తెల్లటి దుస్తులు తెల్లటి సిగరెట్ అని, ఇంకొక మాట యాడ్ చేసుకుంటే బాగుంటుంది, తెల్లటి మనసు. అంత చక్కటి బోళాతనం ఉన్న మనుషులో కల్మషం ఉండదండి. అందుకనే 84 సంవత్సరం ఇది 1000 చంద్రులు చూశారు, ఇంకా చూస్తారు. ఇంకా అద్భుతమైన వర్క్స్ మనకు అందజేస్తారు. ఆయన ఆర్కీవ్కి సంబంధించిన చాలామంది మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ విషయంలో కావలసిన సహకారం నేను దగ్గర నుండి అందిస్తాను, చూస్తాను వెనకాలండి. తర్వాత కాలతీత అయిపోతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడుకోవడం కాదు. బాబాయ్ నన్ను క్షమిస్తానంటే బాబాయ్కి సంబంధించిన ఒక చిన్న తమాషాని పాయింట్ చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతాను. అది కూడా నా మిత్రుడు జంజాల చెప్పింది. దాంట్లో కూడా బాపురావుడు కూడా ఉంటారని క్యారెక్టర్స్గా. బాపురావుడు గారి దగ్గర డెవలప్ అయింది అది మేము మనసు బాగోన్నప్పుడు కానీ, చాలా బాగున్నప్పుడు కానీ, పార్టీల్లో తూలుతున్నప్పుడు కానీ మేము మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట. అదేంటంటే మెడ్రాసులో షూటింగ్లో ఉన్నప్పుడు బాపు గారు వాళ్ళ మిత భాషలు ఎక్కువ మాట్లాడారు, ఎక్కువ చదువుతారు. మంది వాళ్ళు సైలెంట్గా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. సరే మూడో కన్నా అన్నారు కదా, ఇద్దరు మిత్రులు కూడా, మూడో మిత్రులు ఈయన కూడా ఉన్నారు అక్కడ ఆ లొకేషన్లో. పొద్దునుంచి లంచ్ వరకు కూడా బాపురావులు ఇన్వాల్వ్ అయిపోయి షూటింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని ఊపిరి సలపకుండా మన బాబాయ్ గారు వాయిస్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నాడు. అయిపోయింది, లంచ్ అయింది, ప్రశాంతం చక్కగా భోజనం చేశారు. మధ్యాహ్నం 2:30కి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసే టైంకి మళ్ళీ ఈయన వచ్చారు. రాగానే బాపురావులు మళ్ళీ మొదలు పెడతారేమో అని చూస్తే ఈయన అన్నారట, బాబాయ్ సార్ మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను చెప్పేది. బాబాయ్ అన్నారంట, బాపు
నేను ఊళ్ళోకి వెళ్తున్నాను, ఏం కావాలి అన్నారు. అంతకంటే ఏం కావాలి మహాప్రభు అన్నాడు బాబు గారు. గుర్తుపెట్టుకున్న మాట చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్.